తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఈరోజు కేసీఆర్తో మంత్రులు కానీ టీఆర్ఎస్ నాయకులందరూ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో పార్టీ కార్యవర్గంతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు సుదీర్ఘంగా అంటే 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ నేతలకు రాబోయే జిల్లా పరిషత్ అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై 3 గంటల పాటు కూడా చర్చించారు. నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. అదేవిధంగా ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా సీఎం కేసీఆర్ సమావేశంలో చెప్పారు. అదేవిధంగా ఇప్పటికే 16 సీట్లు గెలుస్తున్నామని 10 సర్వే రిపోర్టులు వచ్చాయని కూడా కేసీఆర్ వారికి వివరించారు. ఇదే స్పీడ్ తో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ముందుకెళ్లాలి. ఖచ్చితంగా కొత్త పాత నేతలు అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాల్సిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో 5,857 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా 535 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అంటే మొత్తం 32 జెడ్పీ చైర్మన్ పదవులను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి. ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం ఇవ్వద్దని చెప్పి కూడా కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలని కూడా సూచించారు. అయితే ఇప్పటికే ఆదిలాబాద్ సంబంధించి జెడ్పీ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఆ పేరును కూడా కేసీఆర్ ఖరారు చేశారు. ఎందుకంటే ఇటీవల ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ పదవి ఖరారు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి అందరికీ కూడా బాధ్యతలు నేతలకు అప్పగించారు. ముఖ్యంగా 2 జిల్లాలకు ఒకరు చొప్పున అంటే మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎంపీలకు కోఆర్డినేటర్ల బాధ్యత కూడా అప్పగించారు. నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాల్లో జెడ్పీటీసీలను ఎంపీ సెలెక్ట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఇక మరోవైపు నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ మీటింగ్ లో చెప్పారు. ఎందుకంటే ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున వలసలు అయితే చాలా మంది నేతలు వివిధ పార్టీలకు కూడా చేరారు. అంటే దాదాపు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతలంతా కూడా పార్టీలో చేరిన సందర్భంలో ఖచ్చితంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ జరుగుతుంది, మీకు అందరికీ కూడా అకౌంటబిలిటీ చేస్తారన్నటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన అంశంపై కూడా సుదీర్ఘంగా కేసీఆర్ వివరించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ చట్టం తీసుకొస్తామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ చట్టంపై మాత్రం ముందుకు వెళ్లడమే అని సమావేశంలో కేసీఆర్ తేల్చి చెప్పారు. రెవెన్యూ మున్సిపల్ శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఇప్పటికే 16 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నామని చెప్పి కూడా కేసీఆర్ చెప్పారు. ఢిల్లీలో ఖచ్చితంగా చక్రం తిప్పుతాం, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు, ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది, సంకీర్ణ ప్రభుత్వంలో తాము క్రియాశీలకంగా వ్యవహరిస్తామనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో కేసీఆర్ చెప్పారు. స్వామి, రైట్ చందు.